ఐరనే ఉంచాలా ఏంటి? ఐరనే ఉంచాలా ఏంటి? మూవీకి పరశురామ్ అండ్ విజయ్ దేవరకొండ దిల్ రాజు గారు ఇచ్చిన హైప్ కి రీచ్ అయ్యిందా లేదా? ఫ్యామిలీ స్టార్ అని టైటిల్ పెట్టారు. అసలు ఫ్యామిలీస్ తో మూవీ చూడొచ్చా లేదా అని. రౌడీ అన్న ఫ్యామిలీ స్టార్ మూవీ ఎలా ఉందో చూద్దాం భయ్య. ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాడు, తన ఫ్యామిలీ ఎమోషన్స్ ఎలా ఉంటాయి అనేది మెయిన్ మేజర్ ప్లస్ పాయింట్ వచ్చేసి రౌడీ అన్న యాక్టింగ్. దేవరకొండ మృణాల్ ఠాకూర్ రొమాన్స్ బాగా వర్కౌట్ అయింది, మూవీకి బాగా ప్లస్ అయింది అనుకోండి. ఇంకా మిగిలిన యాక్టర్స్ అంతగా అట్రాక్ట్ చేయలేదు. దేవరకొండ మృణాల్ ఠాకూర్ డాన్స్ చాలా బాగుంది, వాళ్ళ రొమాన్స్ కూడా బాగా వర్కౌట్ అయింది, మూవీకి బాగా ప్లస్ పాయింట్ అని చెప్పి. నెగిటివ్స్ వచ్చేసి మూవీ అక్కడక్కడ ఆర్టిఫిషియల్ గా అనిపిస్తుంది, ఎమోషన్స్ న్యాచురల్ గా అనిపించవు. మిడిల్ క్లాస్ లో పండించే డ్రామా సరిగా వర్కౌట్ అవ్వలేదని చెప్పొచ్చు. సినిమాటోగ్రఫీ గ్రాండియర్ గా బాగుంది, ప్రొడక్షన్ కూడా ఎక్కడ తగ్గలేదు. గోపి సుందర్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ అంతగా అనిపించలేదు అనుకోండి. కొన్నిసార్లు సాంగ్స్ రాంగ్ ప్లేస్ లో ప్లే అవుతున్న ఫీల్ వస్తుంది. మూవీ ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఓవరాల్ గా ఫ్యామిలీ స్టార్ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 5కి 2.7 చొక్కాలు భయ్యా. మూవీ మీరు చూసినట్టయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.